Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 8వ స్కందము. అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళ వర్ణన. భగవంతుడగు నారాయణుడు చెప్తున్నాడు, నారద, అతలమను పేరుతో ప్రసిద్ధమైన మొదటి రంధ్రము పరమ మనోహరమైనది. ఈ వివరమునందు బలుడను పేరుగల దానవుడు నివసించును. మిక్కిలి అభిమానియగు ఆ దైత్యుని తండ్రి పేరు మయుడు. 96 రకములైన మాయలను ఎరుగును. వాటి వలన తన కోరికలనన్నింటినీ సిద్ధింపచేసుకొనుట అతనికి సుగమమగును. మాయలను ఎరిగిన వారు వాటిలో కొన్నింటిని వెంటనే తెలుసుకొందురు. బలశాలి అయిన దైత్యుడు మిగుల పరాక్రమవంతుడు. నారద, ఇప్పుడు వితలమను పేరుగల 2వ వివరమును ప్రస్తావించెదను వినుము. ఈ రంధ్రము అతలమునకు క్రింది భాగమున ఉంది. ఇచ్చట హటకేశ్వరుడను పేరుతో ప్రసిద్ధి చెందిన శంకర భగవానుడు నివసించును. ఈ స్వామికి పార్షదులు సదా వెంట ఉందురు. బ్రహ్మ చేసిన సృష్టిని వృద్ధి చేయుటయే ఆ స్వామి యొక్క ముఖ్య ఉద్దేశ్యము. దేవతలచే పూజింపబడుచు భవానితో కూడి విరాజమానుడై ఉండును. ఇచ్చట శంకర పార్వతుల తేజస్సుతో హటకి అను పేరుగల శ్రేష్టమైన నది ప్రవహించును. వాయువు ప్రేరణతో ప్రచండమైన అగ్ని ఆ జలమును త్రాగుచుండును. జలమును త్రాగు సమయమున అగ్నిదేవుడు ఉమ్మివేయు జలము హటకమను పేరుతో ప్రసిద్ధి చెంది సువర్ణముగా రూపొందును. దైత్యులు దానిని మిగుల ప్రేమించెదరు. వారి స్త్రీలు దానిని ఆభూషణములుగా చేయించుకొని ఎల్లవేళలా ధరించుచుందురు. నారద, ఈ వితలమునకు క్రింద సుతలమను పేరుగల వివరము కలదని చెప్పబడింది. అన్ని వివరముల కంటే ఇది శ్రేష్టమైనదిగా భావించబడును. ఇచ్చట విరోచనుని కుమారుడు బలిచక్రవర్తి నివసించును. ఇతడు మిగుల యశస్సంపన్నుడు. దేవరాజైన ఇంద్రునకు మేలు చేయు తలంపుతో భగవంతుడగు శ్రీహరి వామన రూపమున ప్రకటితుడయ్యను. ఆ స్వామియే బలిని ఈ లోకమునందు నివసించుటకు ఏర్పాట్లు గావించెను. మొదట భగవంతుడు ముల్లోకముల సంపదను ఇచ్చటకు పంపెను. దాని తరువాత దానవరాజగు బలిని ఇచ్చట నివసించుటకు ఆదేశించెను. ఇంద్రాది దేవతలు కూడా పొందలేనన్ని అపారమైన సంపదలు ఇతని వద్ద ఉన్నాయి. బలిచక్రవర్తి దేవాధిదేవుడు భగవంతుడగు శ్రీహరిని మిక్కిలి భక్తితో ఆరాధించుచుండును. ఇతని ఆలోచనలు సదా పవిత్రములు. ఇప్పుడు కూడా సుతలలోకమున బలిచక్రవర్తి ఆధిపత్యము కలదు. నారద, భగవంతుడగు వాసుదేవుని యందు సకల పురుషార్థములను ప్రసాదించు సంపూర్ణ యోగ్యత కలదని మహాపురుషులు చెప్తారు. ఆయన అఖిల జగత్తునకు స్వామి శ్రీహరి అని పిలువబడును. ఆయన దానపాత్ర తీసుకుని బలి దగ్గరకు చేరుకున్నాడు. ఆ స్వామికి బలిచక్రవర్తి సమస్త పృథివిని దానం చేశాడు. ఆ దాన ఫలము వలన అతనికి సుతల లోకరాజ్యము లభించుట సర్వదా సముచితము కాదని అంగీకరించబడెను. ఎందుకనగా ఎవరైనను వివసులై ఈ దేవాధిదేవుని నామము ఉచ్చరించినచో వాని కర్మబంధములన్నీయును అనాయాసముగా ఖండింపబడునని పెద్దలు చెప్తారు. ఈ భగవంతుడు సకల సృష్టికి నైపుణ్యము గల శాసకుడు. యోగులైన పురుషులు క్లేశరూప బంధములను త్రెంచుకొనుటకు నిరంతరము సాంఖ్యము, యోగము మొదలగు సాధనములను అవలంబించుచుందురు. అట్టి ప్రభువు చేత బలిచక్రవర్తికి సుతలలోకమును దానము చేయుట ఔదార్యమని ఎంత మాత్రము చెప్పలేము. నారద, మన మీద భగవంతునకు అపార దయ కలదని తెలుస్తోంది. ఆ స్వామి భోగములెనడు మాయతో కూడిన ఐశ్వర్యమును ఇంద్రునకిచ్చుటకై ఈ ప్రయత్నము చేశాను. ఈ ఐశ్వర్యము సకల క్లేశములకు హేతువు. ఇవి వచ్చి చేరినచో పరమాత్మ స్మరణ మనస్సు నుండి తొలగిపోవును. భగవంతుడైన విష్ణువు సాక్షాత్తు ఈశ్వరుడు. ఆయనకు సకల ఉపాయముల జ్ఞానము సహజముగానే కలుగును. కపటముతో యాచించి ఆయన బలిచక్రవర్తి సర్వస్వమును అపహరించెను.
కేవలము శరీరమును మాత్రమే వదిలిపెట్టెను. రెండవ ఉపాయం ఏది అయినను ఆ సమయమున సులభము కాదు. భగవంతుడు సర్వసమర్థుడు. ఆ స్వామి బలిచక్రవర్తిని వరుణపాశములతో బంధించి సుతల లోకమునకు తీసుకొని వెళ్ళెను. అతనిని అచ్చటనే నివసింపచేసెను. అప్పుడు బలిచక్రవర్తి తన భక్తిని ఉత్కంఠను ఇట్లు ప్రకటించెను. బృహస్పతి వంటి మంత్రి ఉండి కూడా దేవేంద్రుడు మిగుల అజ్ఞాని వలె కనిపిస్తున్నాడు. కనుకనే తన ఎడల పరమ ప్రసన్నుడైన శ్రీహరిని సాంసారిక సంపదలను యాచించెను. ఈ త్రిలోకైశ్వర్యములు గణింపరానివి, తుచ్చములు. భగవంతుని ఆశీర్వాదమునకు అపార మహిమ కలదు. దానిని వదిలి సంసార సంపదల యందు మక్కువ కలవాడు నిజముగా మూర్ఖుడు. నా పితామహుడు శ్రీమంతుడగు ప్రహ్లాదుడు భగవంతుని ఎడల మిగుల భక్తి శ్రద్ధలు కలవాడు. సకల జగత్తునకు మేలు చేయుటయే ఆయన తలంపు. నా హృదయమునందు దాస్యభక్తి ఉదయించవలెనని ఆయన భగవంతుని వరమడిగెను. తన తండ్రి వీరపురుషుడు. అతని జీవనలీల సమాప్తమగుటతోడనే విష్ణు భగవానుడు అతని అపార సంపదలను నా పితామహుడగు ప్రహ్లాదునకు ఇవ్వబోగా భాగవతోత్తముడగు నా పితామహుడు వాటిని స్వీకరించలేదు. భగవంతుని ప్రభావము అతులనీయము. ఆ స్వామి జగద్రక్షకుడు. నేను దోషభూయిష్ఠుడను. ఆ స్వామి ప్రభావముని ఎటులెరగగలను? మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.